శ్రీ గురుభ్యో నమః. స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలన పఠనంలో అనుభవ వేదాంత సూక్తులు అనే గ్రంథాన్ని పఠిస్తున్నాం. 18వ సూక్తి దగ్గర ఉన్నాం. 18వ సూక్తి. అజ్ఞానుల మనస్సు ఈగ వంటిది. ఈగ మధురముల మీదను మలినముల మీదను కూడా వాలును, కానీ మలినముల మీద ఎక్కువ ప్రీతితో వాలును. అట్లే మనస్సు దృశ్య పదార్థములందరి దోషములు గుర్తించినంత తొందరగా మంచిని గుర్తించజాలదు. మంచి అంతయు ఈశ్వరాంశ, దోషములు మాయాంశ. జ్ఞాని యొక్క మనస్సు మధుకరము అనగా తేనెటీగ వంటిది. అది అన్ని పుష్పముల మీదను వాలినను పుష్ప సంబంధమగు రూపవర్ణాదుల వేణిని స్పృశింపక, పుష్పమును ఏమాత్రము కందనివ్వక, అందలి మధువును మాత్రమే గ్రోలి ఆనందముగా గానము చేయుచూ పోవును. అట్లే జ్ఞాని మనసేంద్రియములు ఎచ్చటెచ్చట ప్రసరించినను అచటి నామ రూప గుణదోషాదుల జోలికి పోవక, ఎవరికి ఎట్టి బాధయు కలిగించక, అచటి స్వాతంత్రమును మాత్రమే గోలుచు బ్రహ్మానంద మగ్నుడగును. ఇది 18వ సూక్తి. ఈగలాగా మల్లెముల వేదం ప్రీతితో వాలినట్లు మనిషి దోషములను ప్రీతితో గ్రహించి మంచిని నిరాకరించడం అనేది చేయకూడదు. తేనెటీగలాగా పువ్వుకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా తేనె గ్రోలు ఎలా వెళ్ళిపోతుందో అలా మల్లెముల జోలికి పోకుండా, మనసేంద్రియాలను ఎచ్చటెచ్చ తిరిగినను రూప గుణదోషాల జోలికి పోకుండా ఎవరికి ఎట్టి బాధ కలిగించకుండా, స్వతంత్రము కలిగించకుండా అచటి స్వాత్మతత్వమును మాత్రమే గ్రోలుచు బ్రహ్మానందము పొందుచున్నాడు. 19వ సూక్తి. మనస్సునందు కలుగు సంకల్ప పరంపరలను బహిర్గతము చేయు ప్రధాన ద్వారము వాక్కు. వాక్కుకు హద్దునివ్వనిచో మనస్సుకు హద్దు రాజాలదు. వాక్కు తగ్గించిన కొలది మనస్సు హద్దులోనికి వచ్చును. అప్పుడే తత్వానుసంధానము చేయుటకు సమర్థమగును. కనుక ముముక్షునకు మౌనం ఒక ముఖ్య సాధనము. మనస్సునందు కలుగు సంకల్ప పరంపరలను బహిర్గతము చేయి ప్రధాన ద్వారము వాక్కు. వాక్కు ద్వారానే మనస్సు బహిర్గతమవుతుంది. ఆ వాక్కుకి మనము హద్దునివ్వాలి. అలా ఇవ్వకపోతే మనస్సుకి హద్దు ఉండదు. వాక్కు తగ్గించిన కొలది మనస్సు హద్దులోకి వస్తుంది. అప్పుడే తత్వానుసంధానం చేయటకు సమర్థమవుతుంది. కనుక ముముక్షులకు మౌనము ఒక ముఖ్య సాధనం అన్నమాట. ఇది 19వ సూక్తి. 20వ సూక్తి. గులాబీ పుష్పమును కోసి అనుభవింపదలిచిన వారికి ప్రథమమున ముండ్లు గురుచుకొనును. ముండ్లకు భయపడిన వాడు గులాబీ పుష్పమును పొందజాలడు. అట్లే అఖండాత్మ తత్వానుభవము గోరు యోగికి మాయాశక్తి నామరూప గుణ వికార జగత్తుగా ప్రథమమున గోచరింపచేసి అందిష్టాయిష్టములను కలిగించి తదనుకూల క్రియలయందు తదనుకూల క్రియలయందు ముంచి పరతత్వములను అనుభవించనీయదు. ఈ మాయాశక్తి దిష్టిబొమ్మ వంటిది. దీనిని లక్షించక యథార్థముగు ఆత్మతత్వమును దర్శించగల జ్ఞానికే నిత్య సుఖము కలదు. ఎలా అయితే గులాబీ యొక్క ముళ్ళు మనని గులాబీ కోసుకోవడానికి, గులాబీని ఆస్వాదించడానికి ఎలా అయితే ముళ్ళు అడ్డంగా ఉండి ఇబ్బంది పెడతాయో, అలాగా మాయ నామరూప గుణ వికారమైన జగత్తుని ముందు మనకి
కనిపించేలా చేసి ఆ జగత్తు మీద మనకి ఇష్టాన్ని కలుగజేసి తదనుకూల క్రియల యందు మన్ని ముంచి పరతత్వమును అనుభవించనీయదు, అసలైన దాన్ని అనుభవించనీయదు అన్నమాట. ఈ మాయ అనేది దిష్టిబొమ్మ వంటిది. కాబట్టి మనం మాయ మీద దృష్టి పోనివ్వకుండా దాన్ని లక్షించక యథార్థముగా ఆత్మతత్వం దర్శించగల జ్ఞానినే, అలాంటి జ్ఞానికే నిత్య సుఖము కలదు. అది 20వ సూక్తి. 21. తన వ్రేలు తన కంటికి తగిలినప్పుడు కన్ను వ్రేలు కూడా తనవే కనుక దేనిని శిక్షించజాలక సహించును. ఇతరుని వ్రేలు తగిలినచో వానిని ఎన్ని విధములనో శిక్షించును. అట్లే సర్వులు తన స్వరూపమే అని, సర్వోపాధులు తన అవయవములేనని తెలిసిన జ్ఞాని ఎచ్చట నుండి ఎట్టి వ్యతిరేకము వచ్చినను అభేద దృష్టితో సహించును. అజ్ఞాని వికారము పొంది ఇతరులను బాధించును. వేలు మనదే, కన్ను మనదే అయితే మనం ఏం చేసుకోలేము, మౌనంగా ఊరుకుంటాం, శిక్షించకుండా సహిస్తాం. అదే ఇతరులు వేరే మన కంటికి తగిలితే వాళ్ళని నిందిస్తాం. అలా కాకుండా జ్ఞాని అయిన వాడు అది వేరే ఇతరుల అవయవాలు కూడా తనవే, తన స్వరూపాలే, ఇతరుల స్వరూపం కూడా తన స్వరూపమే, వారి అవయవాలు కూడా తన అవయవాలే అనే ఒక భావనలో ఉండి అభేద దృష్టితో తన వేలు తగిలినా కూడా సహిస్తాడు. పోనీలో ఏదో తగిలింది అని. తన వేలు తగిలితే ఎలా సహిస్తాడో ఇతరుల వేలు తగిలినా కూడా అలాగే సహిస్తాడు. అదే అజ్ఞానం అయితే వికారము పొంది ఇది వేరే వాళ్ళది, ఇతరుల వేలు, అది తగిలింది, నా కన్ను దెబ్బ తగిలింది అని వాళ్ళని బాధిస్తాడు. ఇది 21. 22. జ్ఞాని అనగా ఇంద్రియాంతఃకరణ ఎచటెచట ప్రసరించిన అచటచట తన స్వరూపముగానే గుర్తించువాడు. ఇంద్రియాంతఃకరణ ఎచటెచట ప్రసరించిన అంటే మన కన్ను ఏది చూస్తే అది, ఎక్కడ ఏది మాట్లాడితే అది, ఇవన్నీ కూడా తన స్వరూపమే. తను చూసే జగత్తంతా తన స్వరూపమే. తను మాట్లాడేది, గాలిలో వచ్చే శబ్దాలన్నీ తనవే అని అలా అంతా తన స్వరూపంగానే గుర్తించి అక్కడ తన స్వరూపాన్ని చూసుకుంటూ ఉంటాడు జ్ఞాని. 23. మోక్షము తన స్వరూపమే కానీ బయట నుండి సంపాదింపబడినది కాదు కనుక తాను పొందవలసినది ఏదియూ లేదని నిర్వేదము అనగా వైరాగ్యము పొందిన వాడును సర్వకాల సర్వావస్థల యందు తృప్తుడుగా ఉండువాడును ముక్తుడు. మోక్షము తన స్వరూపమే కానీ బయట నుండి సంపాదించబడినది కాదు. నాకు మోక్షాన్ని ఇవ్వండి, మోక్షం పొందాలి అని అనుకోవడానికి అసలు మోక్షమే నీ స్వరూపము, నువ్వు మోక్షం పొందే ఉన్నావు, మోక్షంలోనే ఉన్నావు, బయట నుంచి పొందవలసింది ఏదీ లేదు. సర్వకాల సర్వవస్థందు తృప్తుడుగా నువ్వు తృప్తిగా నేను మోక్షంలో నేను ముక్తుడను అని తృప్తిగా ఉండవే, అలా ఉండేవాడే ముక్తుడు అనమాట. అది 23. 24. నీకు కలుగు ప్రతి సంకల్పము వద్దను సంకల్పమునకు సత్తా ప్రకాశములిచ్చు బుద్ధి సాక్ష్యగు పరమేశ్వరుని జ్ఞాపకము చేసుకొనుచుండుట అభ్యసించవలెను. నీకు కలుగు ప్రతి సంకల్పము వద్దను సంకల్పమునకు సత్తా ప్రకాశములిచ్చు బుద్ధి సాక్షియగు పరమేశ్వరుని జ్ఞాపకము చేసుకొనుచుండుట అభ్యసించవలెను. ఆయన జ్ఞాపకముతో కలిగిన ప్రతి సంకల్పము సుఖమునే కలిగించును. ఆయనను మరచి అహంకరించుటే బంధము. మనకి ఒక సంకల్పం కలిగినప్పుడు ఈ సంకల్పములకు సాక్షి పరమేశ్వరుడు అని జ్ఞాపకం తెచ్చుకుంటే అప్పుడు ఆ సంకల్పము సరైన పందాలో వెళ్ళి సుఖాన్ని ఇస్తుంది. అదే నా సంకల్పం ఇది అనుకుని మనం అహంకరిస్తే అది బంధం అవుతుంది అనేది 24వ పాయింట్. 25. మానసేంద్రియములకు దాసుడు కాక వారిని తన స్వాధీనంలో ఉంచుకున్నవాడే బ్రహ్మ విద్యకు అధికారి. బ్రహ్మ విద్యకు అధికారి ఎవరు అంటే మానసేంద్రియములకు, మనస్సుకు, ఇంద్రియాలకు దాసుడు కాక వారిని తన స్వాధీనంలో ఉంచుకున్నవాడు బ్రహ్మ విద్యకు అధికారి. ఇది 25వ పాయింట్. మిగిలినవి తర్వాత చదువుకుందాం. స్వస్తి.